తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఒక ప్రధానమైన ఘట్టంగా నిలబడే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక కీలకమైన రెజల్యూషన్ పెట్టి ప్రతి ఒక్కరికి మేలు చేయాలి, ప్రత్యేకంగా బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి మేలు జరగాలి. రాబోయే కాలంలో మేము ప్రవేశపెట్టే బడ్జెట్లలో కూడా వారికి ఎంత శాతం ఉంటే అంత శాతం వారికి నిధులు విధులు ఇచ్చే విధంగా ప్రయత్నంలో మొట్టమొదటి అడుగు వేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీరు చూశారు, గవర్నర్ గారి అడ్రస్ సంబంధించి డిస్కషన్స్లో పాల్గొన్న మా సభ్యులందరితో పాటు దాని తదుపరి ఓట్ ఆన్ అకౌంట్కు సంబంధించి బడ్జెట్ ప్రజెంటేషన్తో పాటు డిస్కషన్స్ కానీ అప్రాప్రియేషన్ బిల్ కానీ అప్రాప్రియేషన్ బిల్ పరంగా డిస్కషన్స్ కానీ అన్నీ కూడా కులంకుశంగా ఎంతమంది సభ్యులు ఈ డిస్కషన్స్లో పాల్గొనని మేము మా సలహా సూచనలు ఇవ్వాలని, లేకుంటే ప్రతిపక్షాలకు సంబంధించి వారు ఎన్ని విమర్శలు చేసినా ఈరోజు మేము కన్స్ట్రక్టివ్గా వారి విమర్శలను తీసుకొని ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు నడపాలనే ఆలోచనతోనే మేము సభా సమయాన్ని వృధా కాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం. దీనిలో చూస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈ 8 రోజుల్లో 45 గంటలు 32 నిమిషాలు సభను నడిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సభ్యులు 8 గంటల 43 నిమిషాలు వారికి స్పీకర్ గారు సమయాన్ని కేటాయింపు చేస్తే, వారు టిఆర్ఎస్ పార్టీ సభ్యులు 39 మంది ఉన్నా కానీ 8 గంటల 41 నిమిషాలు వారికి కూడా ఈక్వల్గా అవకాశం ఇచ్చారు. బీజేపీ వారికి 3 గంటల 48 నిమిషాలు, ఎంఐఎం వారికి 5 గంటలు, సిపిఐ పార్టీ వారికి 2 గంటల 55 నిమిషాలు. అదేవిధంగా ఈరోజు బిజినెస్ నడిపించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. సీఎం గారు వారితో పాటు సహచర మంత్రివర్గ సభ్యులందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొని ప్రతిపక్ష గౌరవ సభ్యులు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకొని, మా సభ్యులు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకొని మేము ఈ సభా కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సభా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. దానికి తోడు మరి తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ 9వ తారీఖు నుంచి మొదలై 15వ తారీఖు వరకు 6 రోజుల పాటు కొనసాగిన కౌన్సిల్ సమావేశాల్లో 11 గంటల 5 నిమిషాలు కౌన్సిల్ సమావేశాలు జరిగినాయి. 19 మంది గౌరవ శాసన మండలి సభ్యులు మరి వారు డిస్కషన్స్లో పాల్గొనడం